గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా యూపీఐ పేమెంట్లు భారీగా చేస్తున్నారు. కిరాణా షాప్ నుంచి పెద్ద పెద్ద ట్రాన్సాక్షన్స్ వరకు వీటిని ఉపయోగించేందుకు అవకాశం ఉన్న క్రమంలో నిత్యం కోట్లలో ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. ఒక్కొక్కరు 2, 3 అంటూ పలు కంపెనీల యూపీఐ యాప్స్ ఉపయోగిస్తున్నారు. ఇలా ఎక్కువ యాప్స్ వినియోగిస్తున్న వారు ఈ విషయం ఖచ్చితంగా తెలుసుకోవాలి. అందులో కొన్ని యూపీఐ ఐడీలు పనిచేయకుండా ఆగిపోతాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పీసీఐ కొత్త రూల్స్ తీసుకొచ్చింది. 2025 జనవరి 1 నుంచి గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి యూపీఐ యాప్స్ వినియోగిస్తున్నట్లయితే కొన్ని మార్పులు తెలుసుకోవాలి. ఎక్కువ కాలం వినియోగించని ఇనాక్టివ్ యూపీఐ ఐడీలను బ్లాక్ చేయనున్నారు. భద్రతా సమస్యలను పరిష్కరించేందుకు ఎన్పీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఏడాదికి పైగా యూపీఐ ఐడీతో ఎలాంటి ట్రాన్సాక్షన్లు నిర్వహించకపోతే వాటిని ఇనాక్టివ్ యూపీఐ ఐడీలుగా పరిగణిస్తారు. ఇలాంటి ఐడీలన్నీ ఇకపై నిలిచిపోనున్నాయి. ఎవరైతే ఒకటికి మించి యూపీఐ ఐడీలు క్రియేట్ చేసుకున్నారో వారు ఓసారి చెక్ చేసుకోవడం మంచిది. సాధారణంగా మొబైల్ నెట్వర్క్ మార్చినప్పుడు లేదా కొత్త ఫోన్ నెంబర్ తీసుకున్నప్పుడు యూపీఐ ఐడి బ్యాంక్ ఖాతాకు లింక్ అయిన నెంబర్ మార్చడం మర్చిపోతారు. ట్రాయ్ నిబంధనల ప్రకారం ఇన్యాక్టివ్ ఫోన్ నెంబర్లను 90 రోజుల తర్వాత కొత్త వారికి కేటాయిస్తాయి టెలికాం సంస్థలు. దీంతో బ్యాంక్ ఖాతా, యూపీఐ ఐడీలకు సమస్యలు తలెత్తుతాయి. కొత్త వారికి మీ యూపీఐ బ్యాంక్ ఖాతాల యాక్సెస్ లభిస్తుంది. దీంతో మోసాలకు పాల్పడే ప్రమాదం ఉంటుంది. అటువంటి సమస్యలకు చెక్ పెట్టేందుకే ఈ ఇన్యాక్టివ్ యూపీఐ ఐడీలను బ్లాక్ చేస్తోంది. 12 నెలలు అంతకంటే ఎక్కువ కాలం పాటు ఇనాక్టివ్గా ఉన్న యూపీఐ ఐడీలను క్లోజ్ చేయనున్నారు.